రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలకి 4,000 కోట్లు మంజూరు చేయడం ద్వారా రాష్ట్రంలోని 13,326 పంచాయతీలకి గ్రామ అభివృద్ధి కోసం గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నామని దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొటారు ఆదిశేషు తెలిపారు. ఏలూరులోని అశోక్ నగర్ లో ఉన్న దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొటారు ఆదిశేషు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గ్రామ సభలు నిర్వహించడం, గ్రామ సభల్లోనే గ్రామానికి సంబంధించిన మౌలిక వస్తువులు, రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యం తదితర అంశాల పట్ల జన సైనికులు, వీర మహిళలు గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. స్వరాజ్య స్థాపనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 13,000 విలేజెస్కి 13,000 పైగా ఉన్నటువంటి విలేజెస్ అన్నింటిలో కూడా గ్రామ సభలు నిర్వహించి ఆ పంచాయతీ నిధులన్నింటినీ కూడా ఒక ప్లానింగ్తో ఉపయోగించి గ్రామ స్వరాజ్య స్థాపన చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఆ యొక్క గ్రామ సభల్లో ప్రజలందరినీ కూడా భాగం చేస్తూ, వాళ్ళ భాగస్వామ్యం చేస్తూ, వాళ్ళందరి యొక్క ఆలోచనలు తీసుకుని ఆ పంచాయతీకి ఎటువంటి అవసరాలు, ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని ప్రయారిటీ వైజ్గా గుర్తించి ఆ అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధంగా నిధులను కూడా 4,000 కోట్ల పైగా నిధుల్ని విడుదల చేయడం జరిగింది. ఆ నిధులన్నింటినీ కూడా గ్రామ అభివృద్ధిలో ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఆయన పిలుపు మేరకు దెందులూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన నాయకులు, అలాగే జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఎన్డీఏ కూటమితో కలిసి వారి యొక్క సూచనల్ని అక్కడ ఆ సభలో, గ్రామ సభలో తెలియపరిచి ఆమోదించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ మంత్రిత్వ శాఖను తీసుకున్న తర్వాత సమూలంగా ప్రక్షాళన చేసే విధానంలో భాగంగా స్వతంత్ర దినోత్సవం రోజున మొదలుపెట్టి అది ఒక మొదటి స్టెప్ అయితే, ఈ పంచాయతీ సభలు, గ్రామ సభలు నిర్వహించి రెండో స్టెప్గా తీసుకుని గ్రామ స్వరాజ్య స్థాపనలో ఈ యొక్క ముందడుగు వేయటం జరిగింది. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రం గ్రామ స్వరాజ్యం స్థాపిస్తుంది అనే దాంట్లో ఇది ఒక తొలిమెట్టుగా మేము భావిస్తూ, పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఉన్నటువంటి నమ్మకాన్ని మేమందరం కూడా తెలియజేస్తూ, మేమందరం కూడా గ్రామ సభల్లో పాల్గొన్నామని చెబుతూ మా యొక్క సూచనల్ని, సలహాలని అందరికీ కూడా అందించడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు అన్నింటినీ కూడా అక్కడ మనం పార్టిసిపేట్ చేసిన, మనం చూసిన ప్రతి ఒక్క పనిని కూడా మనందరం కూడా